అది కాదు గాయత్రి, తను దారిలో కనపడి లిఫ్ట్ అడిగితే కారు ఎక్కించుకున్నాను. అంతకు మించి ఏమీ జరగలేదు. నువ్విలా కోపగించుకోవాలని ఇదంతా ఎవరో కావాలనే క్రియేట్ చేస్తున్నారు. దయచేసి నన్ను అర్థం చేసుకో. మీరు ఇదంతా కావాలని చేస్తూ ఎవరు క్రియేట్ చేశారని చెప్తున్నారు చూడండి. ఇది పెద్ద హాస్యాస్పదం. మీకు స్వాతి మీద అంత ఇష్టమే ఉంటే చెప్పండి, వెళ్ళి దాంతోనే ఉండండి. గాయత్రి 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 నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అనంత్, గాయత్రి ఏమైంది? అమ్మ గాయత్రి, ఎందుకమ్మా అంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా. అనంత్, ఏంట్రా ఏమైంది? ఎందుకు గాయత్రి అలా అరుస్తుంది? ఏం లేదులేమ్మా. గాయత్రి, కడుపుతో ఉన్నావమ్మా, కొంచెం నీ కోపం తగ్గించుకోవాలి. నువ్వెంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ప్రశాంతత ఇంత చూసిన తర్వాత మనశ్శాంతిగా ఎలా ఉండగలను? అమ్మ గాయత్రి, పాలు తాగావా నువ్వు? ఇప్పుడు తాగాలని లేదత్తయ్య గారు, కాసేపు అయ్యాక తాగుతాను. తర్వాత తాగడం ఏంటే? నువ్వు ఉండు, నేను తీసుకొస్తాను. నేను చూసొస్తాను. స్వాతి నాతో పాటు ఉన్న ఫొటోస్ ఎవరు తీశారు? నాకు గాయత్రికి గొడవలు పెట్టాలని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకొని గాయత్రికి నిజం తెలిసేలా చేయాలి. లేకపోతే గాయత్రి కోపాన్ని అస్సలు తగ్గించలేం. ఏంటి లోపల బాధపడుతున్నావా? నువ్వేడ్చి గగ్గోలు పెట్టేలా చేసి, ఆ బాధలో నీ ప్రెగ్నెన్సీ పోయేలా చేసి, నిన్ను నీ అనంతిని విడగొడతాను. నిన్ను కాపాడే వాళ్లే ఉండరు గాయత్రి. ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదత్తా, మన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటేశారా లేదని చిన్న అనుమానంగా ఉందత్తా. నా దగ్గర డబ్బు తీసుకున్నోళ్ళు, అప్పు తీసుకున్నోళ్ళు మనకి ఓటేయకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసురా. ఖచ్చితంగా నీకే ఓటు వేస్తారు. భారీ మెజారిటీతో నువ్వే గెలుస్తావు. సుందరి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మనం ఈ ఎలక్షన్లో ధర్మంగా పోటీ చేశాం. వాళ్ళు డబ్బులు పంచి పోటీ పడ్డారు. ఈరోజు ధర్మం గెలుస్తుందా, డబ్బు గెలుస్తుందా అని చిన్న టెన్షన్ బాలగారు. ఈ ఊళ్ళో ఇప్పటికీ ధర్మం గెలవకపోతే ఇక మాకు న్యాయం ఎప్పటికీ జరగదు. ఆ దేవుడు మమ్మల్ని ఎప్పటికీ కరుణించడు. లేదు, మా రాజానే గెలుస్తాడు. ఇప్పుడే కౌంటింగ్ పూర్తయింది. అత్తయ్య, కౌంటింగ్ పూర్తయిందట. మనమే గెలిచినట్టు అనౌన్స్ చేస్తారు చూడరా. మన శివపురం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఈసారి జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఎవరంటే మన మాజీ ప్రెసిడెంట్ ఎర్రబాబు. అయ్యా, ఏంట్రా ఇంకా పూర్తిగా చెప్పలేదు? చెప్పనివ్వండి, అంత కంగారెందుకు? చెప్తారా, మనమే గెలిచామని.
మన మాజీ ప్రెసిడెంట్ ఎర్రబాబు మీద బాలకృష్ణ అలియాస్ బాలా నాగలి గుర్తు 157 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. నాకెందుకో ఈ ఎలక్షన్ మీద అనుమానంగా ఉంది. మీరు వెంటనే రీకౌంటింగ్ పెట్టించండి. అమ్మ దాక్షాయణి గారు, 10 ఓట్లు తేడా అయితే రీకౌంటింగ్ పెట్టించొచ్చు. 157 ఓట్లు భారీ మెజార్టీతో గెలిచాడు. రీకౌంటింగ్ పెట్టరు. సారీ మేడం. బాలాగారు, మీరు గెలిచినట్టు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. రండి. బాలగారు, 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 బాలగారు. సుందరి, ఎక్కడికి వెళ్ళారు? నీకోసమే చిన్న పని మీద వెళ్ళా. నా కోసం వెళ్ళారా? దేనికి వెళ్ళారు?